రావాలా? ఇస్తర్ల సింగయ్య ఉండండి, ఒక నిమిషం సార్, ఒక నిమిషం రావాలి. అబ్బో, అందరికీ భోజనం సిద్ధపరిచింది, అయిపోయింది. ఇస్తర్ల సింగయ్య పిల్లలు వచ్చినారుగా అలా పిల్లలు రైట్. థ్యాంక్ యూ. మీకు అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది, యారాం రాజు తీసుకోవచ్చు. కట్టా బాబురావు రండి. ప్రధాన కాపురి మన యేసయ్య. ఆయన ఉండాలంటే ఆయన కొండగా తోటగా తోడు నీడుగా ఉండే దేవుడు మన దేవుడు. చిన్న పాట వినిపిస్తాం. నా కొండ కోట నీవే యేసయ్యా, కట్టా బాబురావు నా తోడు నీడ నీవే యేసయ్యా, నా కొండ నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా, తోడు నీడ నీవే యేసయ్యా, నా కాపరి నీ కరువులు ఉన్నా సంతోషించేదా, స్థితి ఏదైనా కీర్తన పాడేదా, స్థితి ఏదైనా కీర్తన పాడేదా, సమృద్ధి దీవెన నే కలిగి ఉన్నను, కృతజ్ఞత ప్రార్థన నే మరువను, సమృద్ధి దీవెన నే కలిగి ఉన్నను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో ఆర్డినేషన్ అనేది చాలా గొప్ప కార్యము. ఈ కార్యములో పరలోకము నుండి దేవదూతలే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు వాళ్ళు వీరి వైపు చూసే ఈ ప్రశస్తమైన గొప్ప కార్యములో ఇప్పుడు వారితో కూడా మనము పాలు పొందుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథములో 10వ అధ్యాయము 38వ వచనములో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనను నదియే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించబడి ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సేవ కొరకు పంపబడ్డప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అభిషేకం పొంది ఉంటున్నాడు.
అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పొందకుండా క్రైస్తవుడు ఫలభరితమైన సేవ చేయలేడు, సేవకు ఉపక్రమించలేడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయనపై దిగి వచ్చినది. అనగా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటున్నాడు. అలాగనే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ తర్వాతనే ఆయన తన బహిరంగ సేవను ప్రారంభించాడు. అదేవిధంగా శిష్యులు కూడా పెంతుకోస్తున్నాడు పరిశుద్ధాత్మ పొందారు. అప్పుడు వారు అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో యూదయలోను, సమరయ, యెరూషలేములోను, అట్రమోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే భూదిగంతముల వరకు వారు సాక్షులుగా నిలిచారు. వారు ప్రాణాలు పెట్టారు, ప్రభు కొరకు నిలిచారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తరువాత, ఈ అభిషేకం అనే కార్యక్రమాన్ని పొందిన తరువాత యు ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్, మీ ఆధీనంలో మీరు ఉండరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి హీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్ఛార్జ్ ఓవర్ యూ. నీ మీద, నీ పరిచర్య మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బాధ్యతను కలిగి ఉంటాడు. కాబట్టి ఇది ఎంతో గొప్ప కార్యమై ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో దోస్ హూ ఆర్ టేకింగ్ ఆర్డినేషన్, దే ఆర్ థరోలీ ఎగ్జామిన్డ్ బై ద ఆర్డినేషన్ కమిటీ అండ్ ఫౌండ్ స్పిరిచువల్ వార్ఫేర్ స్పిరిట్ and complete dedication of obedience lifestyle to serve the church ministry. వీరందరూ కూడా సంఘాలు ఉన్నాయి, సంఘాలు లేకుండా వీరికి ఆర్డినేషన్ అనేది లేదు. కాబట్టి దే హ్యావ్ ద హై కాలింగ్ ఆఫ్ గాడ్ ప్రూవ్డ్ టు బి వెరీ ఎఫెక్టివ్. వారి యొక్క పరిచర్యలో ప్రభు కొరకు వారు తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్న విషయాన్ని మరి అధికారులు గ్రహించి వారి యొక్క సేవను గుర్తించి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని వారికి మరి ఆర్డినేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి దేర్ సింప్లిసిటీ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ఆర్ ఇన్స్పైర్డ్ us టు గివ్ దిస్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. ఇది చాలా లోకంలో ఉండే అవార్డులకు అన్నింటికంటే కూడా ఇది ఎంతో బహుత్తరమైనటువంటిది, భావగర్భితమైనది, ఉన్నతమైనటువంటిది. దేర్ ఈస్ నో ఎనీ సబ్స్టిట్యూట్ టు దిస్ ఆర్డినేషన్. కాబట్టి దిస్ డే ఈజ్ ద మైల్ స్టోన్ ఇన్ దేర్ లైఫ్. సో అంటు ద చర్చ్ మినిస్ట్రీ, సంఘ పరిచర్య కొరకు వారు ఈ సమయంలో ఫ్రమ్ గాడ్. దిస్ ఆర్డినేషన్ ప్రిజర్వ్స్ యూ, యు ఆర్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. దిస్ ఆర్డినేషన్ ప్రిజర్వ్స్ యూ, యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అండ్ ఆనర్డ్ బై ద పీపుల్. దిస్ ఆర్డినేషన్ ప్రిజర్వ్స్ యూ, యు ఆర్ రీచింగ్ ద స్పిరిచువల్ హైట్స్. This ordination is a faithful and worthy servant of God by nature and deed. భూదిగంతముల వరకు వారు వెళ్ళారు. కాబట్టి దేవుడు వారిని నమ్మాడు, ఆ బాధ్యతను దేవుడు మాకు అప్పగించాడు. ఈ సమయంలో దైవజనులుగా ఎవరైతే ఆర్డైన్డ్ పొందినటువంటి దైవజనులు, ఇప్పుడైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగుగా కని సెలవిచ్చిన మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా, నీ సన్నిధానంలో కనిపెట్టే ఈ సమయాన్ని మీ పరలోకపు యొక్క శక్తిని సమకూర్చుకుని సమయముగా ఇక్కడ చేరిన నాకు, మాకు ప్రత్యేకంగా ఆర్డినేషన్ పొందుతున్న ఈ దైవజనులకి తోడయ్యున్నావని, ఈ కార్యం మీ ద్వారా జరిగించబడుతున్నదని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు అనుగ్రహించిన రక్షణ లోకము ఇవ్వలేనిది, లోకము చెల్లించలేనిది, లోకంలో దొరకని గొప్ప రక్షణకు ప్రభు మీరు కారకుడు అయ్యుండి పరలోకాన్ని ప్రాణంగా పెట్టి భూలోకానికి అనుదించి అపరాధం వలన, పాపం వలన చచ్చిన వారమై ఉండగా మా కొరకై, మాకు బదులుగా, మా పక్షంగా కలువరి శిలువలో మీరు చెల్లించిన క్రయధనం ద్వారా, మీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మీ క్రొత్త నిబంధనకు మమ్మల్ని వారసులుగా చేసి, నీ రక్త మాంసములలో పాలువారుగా చేసి, మా అనుదిన జీవితాల్లో మీరు జీవించడానికి ఇష్టపడి, మీ యొక్క పరలోక క్రమంలో మీరు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. అంత మాత్రమే కాకుండా ఆకాశం కిందను భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి అనేకుల్ని శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇవ్వండి అని సెలవిచ్చిన తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క ఆర్డినేషన్
కార్యక్రమం ద్వారా ఈ బిడ్డలను ఈ నాయన యొక్క దైవజనుల్ని నీకు రాయబారులుగా లోకంలోనికి వెళుతూ ఉంటుండగా వారితో కూడా మీరు ఉంటూ నీ కార్యాభివృద్ధిలో, ఆత్మల సంపాదనలో, నీ రాజ్య స్థాపనలో ప్రభు వారిని మిక్కుటంగా వాడుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ కార్యముని మీరు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యముని జరిగించడానికి మేము ఇష్టపడి ఈ దైవజనుల యొక్క సాక్ష్యాన్ని గుర్తించి మీరు వచ్చి పర్యాంతము వీరి సాక్ష్యాన్ని కాపాడుకును వారి యొక్క సేవా పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయుటకుని యోగ్యుడు అయిన గొప్ప దేవ నీ బలిమైన హస్తాలకు అప్పగిస్తూ ఈ కార్యమును మేము ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యోజనుల్ని అభిషేకిస్తూ వారిని వారి పరిచర్యకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వీరికి వీరి కుటుంబాలకి పరిచర్యకు ఆయన వచ్చు పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. సాటి ఎవరయ్యా నాదు యేసయ్యా, నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా, నీకు సాటి ఎవరయ్యా నాదు యేసు, నీవుగాక నాకిలలో ఎవరున్నారయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మగవాళ్ళు హ్యాడ్ చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. అభిషేకులందరూ కూడా ఇప్పుడు ఆర్డినేషన్ తీసుకున్నటువంటి దైవజనుల మీద తమ హస్తాలు ఉంచగా మన అభిషేకం ప్రార్థన చేద్దాం. అందుకే మేము మా ప్రార్థనతో ఐక్యభవించవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు, అభిషేక్తులు, సీనియర్ అభిషేక్తులు మరి ఇప్పుడు అభిషేకం పొందినటువంటి బిడ్డల మీద చేతులు ఉంచగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన మీ ప్రేమ కొరకై వందనములు చెల్లిస్తున్నాం స్వామి. మీరు అభిషేకించబడి నైనా ఈ లోకములనికి మీరు సేవకునిగా పంపించబడ్డారు. మీకు స్తోత్రాలు. మా రక్షణార్థమై నైనా మీరు గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు అందించినందుకై మీకు స్తోత్రాలు. అభిషిక్తునిగా, క్రీస్తుగా, యేసుగా ఈ లోకంలోనికి మీరు వచ్చినందుకే స్తోత్రాలు స్వామి. మీరే మాకు మార్గదర్శినైనా, మీరే మాకు మాదిరినైనా మీకు స్తోత్రాలు. సేవలో ప్రత్యేకమైనటువంటి దీవెన ఈ బిడ్డలు పొందుకోవడానికి సహాయపడినందుకే స్తోత్రాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ సేవార్థమై బిడ్డలను అభిషేకించడానికి కృప చేసినందుకే స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రాలు. మరి కాలేజీ డైరెక్టర్ గారి ద్వారా, అలాగే ప్రభా డాడ్సన్ గారి ద్వారా, అలాగే నైనా మరి కన్వీనర్ గారి ద్వారా, ఈ యొక్క సమయంలో సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా, మంచి దైవజనులు, సీనియర్ అభిషేక్తుల ద్వారా నైనా ఈ సమయంలో ఈ బిడ్డల కొరకు ప్రార్థించగలిగే అవకాశం మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు స్వామి. మీకే మహిమ కలుగును గాక. బిడ్డల యొక్క మాట ద్వారా, క్రియల ద్వారా, కార్యముల ద్వారా నైనా సేవలో నైనా నేను మాత్రమే సూటిగా స్పష్టంగా నేను మహిమపరచగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి సేవకులుగా, దీవెనకరమైనటువంటి సేవకులుగా, అనేకులకు మాదిరికరమైనటువంటి సేవకులుగా ఇప్పుడు మీరు అభిషేకించమని కోరుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక. నీ సేవలోనైనా ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి, మీ ఆత్మతో నింపి మీ ఆత్మ కార్యాలు జరిగించడానికి నైనా మీ పరిశుద్ధాత్మ అభిషేకము బిడ్డల మీద మీరు ఉంచమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ బలమైన చేతులకి బిడ్డలు అప్పగిస్తూ ప్రశస్తమైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్టూడెంట్స్ షారోన్ మినిస్ట్రీ ద్వారా, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారా రెవరెండ్గా వారు భూస్థాపన కార్యక్రమాలు చేయొచ్చు సార్, అయ్యగారు మ్యారేజ్ చేయొచ్చు, అన్నీ కూడా
వారికి పర్మిషన్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ దొరికింది. మొత్తం మోసస్ గారు ట్రైనింగ్ కాకముందు ఆయన ఒక గ్రామానికి సేవకుడు అయిపోయాడు. ఆయనకి దేవుని ఆశీర్వాదం దేవుడు అలా ఇచ్చాడు. మంచి సేవకుడు. రేపోతాం ఈ సంఘంలో దేవుని వర్తమానాన్ని కూడా ఎవరైనా వారు పొందడానికి దేవుని కృప. ఎక్కడెక్కడో చదివాడు, బెంగళూరు, మెడ్రాస్ అన్ని చదివాడు. అక్కడ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో వారికి ఆర్డినెన్స్ ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన కృప. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ బీడీ చదివాడు. రైట్. రెవరెండ్ రాపూర్ ప్రసాద్ ఇప్పుడు బీడీ చదివాడు. గ్రామంలో సేవ చేస్తున్నాడు, నమ్మకమైన సేవ. రైట్. రెవరెండ్ సింగయ్య గారు ఇదే నుంచి రెవరెండ్ అయినా ఎవరు డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రధానమంత్రి కూడా దేవుని సేవ చేయాల్సిందే. దాని మించిన మంచి పోస్ట్ లేదు. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మీ సేవ చూస్తాము మేము. కట్టా మధుసూదన్ రావు గారు. రైట్, తీసుకోండి అయ్యగారు. రెవరెండ్ కట్టా మధుసూదన్ రావు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. రెవరెండ్ దానికంటే పెద్ద పోస్ట్ ఇది. రెవరెండ్ బత్తిన రవీంద్ర రాజు. పత్తి రవీంద్ర రాజు పాస్టర్లో కలిసిపోయారు అప్పుడున్నా. రైట్. కుదిరి చెంగయ్య రెవరెండ్. మంచిదే, మంచి స్నేహి, మంచి బిడ్డ. రైట్. రెవరెండ్ కట్టా అయినా వెరీ గుడ్. మంచి సేవ చేయండి. రైట్. ఇంకా బిల్లీ జెర్సన్ గారికి రమ్మనండి. బిల్లీ జెర్సన్ గారికి. రత్నశేఖరయ్య గారికి రండి. వేయాలా? రత్నశేఖరయ్య గారికి. రత్నశేఖరయ్య గారికి ఎంఎస్సి అవుతుంది. యూనో సెకండ్. తేజ రండి. భాష గారికి. తేజ జువాలజీ యూనివర్సిటీ ఫస్ట్ ఎంఎస్సి. తేజ బైబిల్ ట్రైనింగ్ చేస్తుంది. జైపాల్ జైపాల్ గారికి. చంద్రమౌళి గారికి. మన చర్చి ప్రౌఢకి. ప్రభాకర్ జాన్ పాస్టర్ గారికి. కిషోర్ పాస్టర్ గారికి. సాంసన్ బాబు గారు రండి. సారు గారు సప్పలు పడదాం ఒకసారి. రైట్.
లేటెస్ట్ తర్జుమాలో వారి మాట ఏమంటే సరిగా ప్రయోగించేవాడిగా అని ఉంది. ఇవి చాలా శ్రేష్టమైనటువంటి పదాలు ఇవి. ఈ రెండు ఉంటే చేయాలి. అదే గుర్రం కంటే వేగంగా పరిగెత్తన్నారు కదా. కాబట్టి దేవుని పనిని దేవుడు చాలా జాగ్రత్తగా పరీక్షిస్తాడు. మనం చేసే పని వలన మనం సిగ్గుపడకుండా దేవుని ఎదుట చేసిన పని వలన దేవుడు సింహాసనం మీద కూర్చున్నారు. పేపర్తో స్టవ్ రిక్స్టవ్ అనే మాట చెప్పండి. లేకుండా మనం నిలబడగలం అంటే నేను చేసిన పనిని బట్టి ఉంటుంది. మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. దేవుడు దీవించాలని మనసారి కోరుకుంటూ పాస్టర్ అనే దానికి ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. PASTOR పాస్టర్. జాగ్రత్తగా గమనించి, నేను నా గొర్రెలకు మంచి కాపరిని తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టేంత గొప్ప తీర్మానం కలిగినటువంటి పాస్టర్కి జీతం ఎంత అన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే అంత సాక్రిఫిషియల్ మినిస్ట్రీ దేవుని యొక్క పరిచయం. కాబట్టి గుడ్ న్యూస్ బైబుల్ ట్రైనింగ్ కాలేజీలో నుంచి బయటకు వెళ్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ గాస్పెల్? సువార్త అంటే ఏంటంటే యేసయ్యని ప్రజల దగ్గర తీసుకుపోవడం, ప్రజల్ని యేసయ్య దగ్గర తేవడం. టేకింగ్ జీసస్ టు ద పీపుల్ అండ్ బ్రింగింగ్ పీపుల్ టు ద క్రైస్ట్. దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా ఏమన్నా సార్ ఉన్నారు. మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ నేను ఒక 3 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఎందుకు అసలు బైబిల్ ట్రైనింగ్ వచ్చారు? ఏదో ఒక ప్రయోజనం కోసమే వచ్చారు కదా, అవునా కదా? చెప్పండి. ఏదో ఏ సంపాదన, ఆత్మల సంపాదన, ఏదో మొత్తానికి ఒక ప్రయోజనం కోసమే మీరు వచ్చారు. మరి మా పెద్దబాబు గారు అన్నట్టు ఏదో ఒక ప్రయోజనం, పొలం వేసి భూమి అన్నీ చేసిన తర్వాత కూడా ఒక ప్రయోజనాన్ని మనము ఆశిస్తామండి. మరి ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మీ గమనానికి తీసుకొస్తారు. మరి ఇక్కడ 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తి ఎప్పటికీ జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనా అది అన్ని విషయాలలో ప్రయోజనమైనది. కాబట్టి పిల్లరా, మనం వచ్చిన ప్రయోజనం ఏంటంటే ప్రతి విషయం కూడా శరీరానికి సంబంధించిన కొద్ది వరకే, కానీ అది దైవభక్తి ఎప్పుడు దాకుంటుందంటే జీవితకాలం. మరి జీవంతో కూడినటువంటి దైవభక్తి కోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు. అంతేగాని ఏదో డిగ్రీ అది కాదు. కానీ డిగ్రీ అన్ని సమస్యలు ఇస్తారు, దాని గురించి కాదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని తెలుసుకొని అనేక మందికి గాస్పెల్ని ప్రకటించడానికే మీరు ఇక్కడికి వచ్చారు. రెండవదిగా మనం ఆలోచిస్తే మీ గురించే నేను చెప్తున్నాను. రెండవది, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి సేవకులు అంటే ఇక్కడ అంటున్నారు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసములకు మాదిరిగా, విశ్వాసకు మాదిరిగా మనం ఉండాలి. మరి మనం చెప్పేటువంటి బోధ ఎలా ఉండాలంటే, మరి మనలో మనం సరి చేసుకుంటూ మరి విశ్వాసులకు సువార్తని ప్రకటించాలి. మనలో సరైన ప్రవర్తన లేనప్పుడు మనం చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూడవదిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చూద్దాం. విశ్వాస సుబోధ సంబంధమైన, అంటే 4వ అధ్యాయంలోనే మాట్లాడుతున్నాను. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకులై ఉండండి. మరి మనం ఎలాంటి పరిచారకులుగా ఉండాలండి? చాలా మంచి పరిచారకులు ఉన్నప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుగా అని అంటారు. కాబట్టి మనం ఇచ్చేటువంటి బిరుదులు ఇవన్నీ కాదు కానండి, మరి దేవుడు ఇచ్చేటువంటి మంచి బిరుదు మనం పొందుకొని మీరు అనేక సంఘాలకు ప్రతినిధులుగా ఉంటూ, కానీ ఒక మాట ఏంటంటే, ఒక సంఘం ఉన్న దగ్గర దయించి ఇంకొక సంఘాన్ని ఎదురుగా పెట్టదు. అది మన బ్రిటిష్ బైబుల్ కాలేజ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒక కాపరి ఎదురు కాపరికి కష్టం కలిగించకుండా మీ పరిచయంలో ముందుకు సాగుతూ అనేక మందిని మీరు దేవుని వైపు నడిపించి బలా నమ్మకమైన మంచి దాసుగా నడిపించుకోవాలని ఈ బ్రిటిష్ బైబుల్ కాలేజీలో 15 సంవత్సరాలు ఎంతో ప్రయాస, ఎంతో కష్టం, ఎంతో భారం, ఎంతో శ్రమ. ఒక్కొక్క ఫ్యాకల్టీ వాళ్ళు రావాలంటే
సాక్షులుగా నేను ఒక మాట చెప్తున్నాను. మరి సావలు నిజమే, నేను అనేదాన్ని సేవకులు అంటే అడుక్కునే వాళ్ళని, అప్పుడు నా దృష్టిలో అలాగే ఉండేది. కానీ సేవకుడు అంటే అడుక్కునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మీరు కూడా తెలుసుకుంటారు కాబట్టి సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఒక మాట ఏంటంటే నేను చెప్పేది, బీడీహెచ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తప్పక బీడీ చేయండి. బీడీ చేసిన వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేయండి. ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ ఈసారి కొంచెం బుక్స్ కూడా జరిగింది కొన్ని సందర్భాలు బట్టి. కాబట్టి చక్కగా చదువుకోండి, చక్కగా దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించండి. అనేక మందికి మీరు అప్లై చేసుకుంటూ మీరు అప్లై చేసినటువంటి సబ్జెక్ట్ని సప్లై చేయండి. అది యథార్థంగా చక్కగా. మరి విద్యావంతులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, విద్యాహీనులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ ఏ విధంగా సువార్తను బోధించాలో అట్టి సువార్తను బోధించి మంచి ప్రయోజనమైనటువంటి దైవ సేవకులుగా మీరు అందరూ ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. ఒక సంఘాన్ని తయారు చేశాడు ముస్లిమ్స్ కోసం. సంఘాన్ని వ్యవసాయ మరి అలా కలిసే లక్ష్మి అందరినీ నా యొక్క స్లోగన్ మీ పాంప్లెట్ ఎన్నడూ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు గ్రామంలో. ప్రార్థన చేసి ఒక మంచి సంఘాన్ని కట్టారు. బాబు చర్చి మంచి చర్చి కదా. అవునా? ఎన్నాడు తున్నవాడని భూమిని దున్నేదా, ఎన్నాడు తున్నవాడని సేవ చేసి ఎన్నిసార్లు పడిపోయాడు మన డాక్టర్ గారు సురేష్ గారు. ఎన్నిసార్లు పడిపోయాడు. క్రిస్మస్ ఒకటి పడిపోయాడు బిడ్డలు. ఆ గ్రామానికి పడే సంకష్టం, గ్రామాన్ని పోయి వీళ్ళందరినీ మార్చి ఏ సేవ నడిపించారు కదా. చిన్న విషయం కాదు. ఈ సమయంలో తల్లి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా రెండో ప్రార్థన, 15 సంవత్సరాలు అమ్మగారి సేవ చేశాడు. ఫోన్ చేశాడు, నేను రాలేకపోయినాను అన్నాడు. హైదరాబాద్కి వచ్చాడు, అన్ని గ్రాడ్యుయేషన్ వచ్చాడు. వారి కొరకు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సురేష్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి గుడ్నెస్ బైబిల్ కాలేజీకి మీరు గత 15 సంవత్సరాలుగా తండ్రి కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆయా చోట్ల దేశమంతటా కూడా ఎంతో చక్కగా జరిపిస్తూ అనేక మంది విద్యార్థులను వేదాంత విద్యను నేర్చుకొని మీ వాక్యాన్ని అనేక మందికి వెదజల్లే సాధనాలుగా తీర్చిదిద్దుతున్నందుకే ఉన్నాను. ప్రత్యేకమైన సమయంలో పురుషోత్తం గారిని బట్టి నెల్లూరు గుడ్నెస్ బైబిల్ కాలేజ్ సెమినరీ యొక్క కన్వీనర్గా ఉంటుండగా తండ్రి వారిని వారి పరిచయం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ఎదుట తండ్రి ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి విశ్వాసులు ఉన్నారు. వారు ప్రభువా ముస్లిం వారి కుటుంబంలో నుంచి నమ్మి మీ కొరకు జీవిస్తుండగా అక్కడ ఏర్పాటు చేయబడిన చర్చ్ నిమిత్తమే కూడా స్తోత్రాలు. ఈ సన్నిధిలో చేరి వీళ్ళందరూ మీ కొరకు సాక్షులుగా నిలబడే భాగ్యం దయచేయండి. ఆ గ్రామం అంతటిని చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు మీ కొరకు గెలిచే సాధనాలుగా ఈ బిడ్డలు నిలువబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా బీబీఎస్ చేసినటువంటి అబ్బాయిలు మీ కష్టాలు ఎత్తుపడుతున్నాం. వారిని దీవించి ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చినట్లుగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. చెరువు ఇచ్చినటువంటి బిడ్డలను పెద్దలను గుడ్నెస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ యొక్క వ్యవస్థాపకులను ప్రభావి మధ్యలో రత్నశేఖర్ గారిని జయశేఖర్ గారిని వారి కుమారుని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన తండ్రి ఈ యొక్క ఏరియాలో ఎంతో ప్రయాసపడుతున్నటువంటి దైవజనం గారిని వారి యొక్క సేవలను మీరు ఆశీర్వదించాలి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తుంది. క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. దేవుని సేవకులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ
మినిస్ట్రీస్ తరఫున దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఒక మాట చెప్పండి, ఇద్దరం కలిసి చదువుకున్నాం ఇంటర్మీడియట్ నుండి. తర్వాత ఇద్దరం కలిసి సేవ మొదలుపెట్టాం. ఆయన ఎన్నో సంఘాలు స్థాపించాడు, నేను ఒకదాంతో మాత్రమే అయిపోయాను. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటూ ఉంటానని నాకు అంత తీరు దొరికేది కాదు. ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవ చేస్తూ ఉంటానండి. కరెక్టే, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎదురు ట్రైనింగ్ చేసిన వాళ్ళని కాదు కానీ దేవుని వాక్యం చెప్తుండేవాళ్ళం మాకు ఉదయం వచ్చిన జ్ఞానాన్ని బట్టి. అది ఎంతవరకు కరెక్టో మాకైతే తెలియదు కానీ ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్లో స్టూడెంట్గా చేరిన తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ రత్నశేఖర్ గారు చాలా గైడెన్స్ ఇచ్చారు. అసలు ప్రసంగం అంటే ఏంటి, ప్రసంగం ఎట్లా చెప్పాలి అని. ప్రసంగంలో రకాలు తెలుసు నీకు అన్నాడు. నాకేం తెలుసు సార్ రకాలు, నాకు తెలియదంటే మిడత ప్రసంగం ఒకటి రాళ్ళ ప్రసంగం ఒకటి ఉండదు తెలుసా అని వారి దగ్గర నేర్చుకున్నాను. మరి ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, సిస్టమేటిక్ ప్రసంగం ఎలా ఉండాలి, మన ముందు ఉన్న వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళు మనం గమనించుకోవాలి. తర్వాత వాళ్ళకంటే కొంచెం ఎక్కువ జ్ఞానం మనకున్నప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పగలుగుతాము. దేవుని వాక్యం తెలియని వాళ్ళని మనము సంఘంలోకి ఆహ్వానించగలుగుతాము అని చాలా విషయాలు రత్నశేఖర్ గారు. తర్వాత శాంసన్ బాబు గారు అయితే ఆయన ఒక మాట తీసుకోగానే అక్కడే ఆపేవాడు. ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. మేము చాలా ఇబ్బంది పెట్టామనుకుంటున్నాను నేను. ఆయన అయితే డిస్కషన్ జరుగుతూ ఉండేది, అనేక రకాల డౌట్లు అడిగేవాళ్ళం. చాలా ఓపిక తోటి ఆయన చాలా చక్కగా మాకు క్లారిఫై చేసి మమ్మల్ని ఎంతో దేవుని వాక్యంలో ముందుకు నడిపించాడు. అలాగే సురేష్ గారు, అజయ్ గారు, తర్వాత ఆసామీనంద్ గారు, వీళ్ళందరూ మా ఫ్యాకల్టీ. చక్కటి ఫ్యాకల్టీని ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అందిస్తుంది. వారి ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకోగలిగాం. ఈరోజు దేవుని సేవలో కొనసాగలుగుతూ ఉన్నామంటే చక్కటి దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజల మధ్య మేము చెప్పగలుగుతూ ఉన్నామంటే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో మాకు చాలా సహాయకారిగా ఉన్నది. ఫ్యాకల్టీ అంతా చక్కగా ఉన్నది. కాలేజ్ లోపలికి వెళ్ళాను, ఇంట్లోకి వెళ్ళాను, పిలిచాను, ఎవరు లేరు వెనక్కి వచ్చేసి ఫోన్ చేశారు. మళ్ళీ లోపలికి వెళ్ళంటే అక్కడ ఉన్నారు, బయలుదేరారు, అక్కడే తిరుగుతున్నాను. చివరి చూస్తే అది చిన్న పాక స్టేజ్లో సరిపోతుంది. నలుగురే ఉన్నాం. నేను ముందే కూర్చుని గురునాథ్ వెళ్ళకి నలుగురు ఉన్నాము. చాలా ఇస్ బ్లెస్సింగ్ టు మీ. చాలా చాలా మంచి విషయాలు అంటే థియాలజీ డాక్టర్స్ 9 డాక్టర్స్ ఇండికేట్గా మాకు పెట్టిన ప్రోసెస్ కూడా మా ఉపయోగం ధన్యవాదాలండి. బుక్లో లేని కూడా ఎంత రిఫరెన్స్ తీసి మాకు ఇండికేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా డౌట్స్ అవి కూడా తీర్చారు. పాఠాలు తెచ్చే సార్ కూడా చాలా తీసుకొని మాకు 4 మెంబర్స్లో కూడా కొడుతున్నా కూడా కూర్చొని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి 2 అవర్స్ ఓపిక నోట్స్ చెప్పి బాగా మాకు టీచ్ చేసి ఈ స్థితిలో తీసుకొచ్చినందుకు వాళ్ళకి నా హృదయంగా ధన్యవాదాలు చేస్తాను. ముఖ్యంగా వారికి తల్లిదండ్రుల గారికి నా హృదయంగా ధన్యవాదాలు చేస్తాను. కాలేజీ పీఎస్ ప్రొఫెసర్స్ అందరికీ నా తరఫున, కుటుంబ తరఫున అందరికీ నా హృదయంగా ధన్యవాదాలు చేస్తాను. టీచర్స్ గారు సాగర్ గురించి స్టూడెంట్స్ గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. బైబిల్ కాలేజ్ సెకండ్ బ్యాచ్ నుంచి మీకు మా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నేను రత్నశేఖర్ గారి మెసేజ్ వింటానో వారి షూస్లో వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఆనర్. థ్యాంక్ యూ సార్. అండ్ I bring greetings to you in the most precious name of our dear Lord and Savior Jesus Christ. ప్రశస్తమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. We are blessed or we cherish our relationship with Dr. Daivadevan Garu and his family. దైవదినం గారు వారి కుటుంబంతో మాకున్న అనుబంధాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. Today I want to remember Kamalakar Garu and his wife. కమలాకర్ గారిని వారి యొక్క శ్రీమతి గారిని కూడా మేము ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుంటున్నాం. నేను Kamalakar Garu did not introduce or figure
who gives Bible college and seminary to Paliti Dayavadana garu, we couldn't have this Bible college. మరి హైదరాబాద్లో ఉండేటటువంటి అప్పుడు కమలాకర్ గారు దైవజన కార్యక్రమాన్ని మా పరిచయం చేయకున్నట్లయితే మాకు ఇంత అభివృద్ధి లేకపోతే ఇంత మంచి పరిచయం ఉండేది కాదని నాకు అనిపిస్తుంది. This afternoon you have already heard the word of the Lord. ఈ మధ్యాహ్న కాలం దేవుని వాక్యం మీరు అప్పటికే వినేస్తున్నారు. I wanted to encourage you by introducing two people. ఇద్దరు వ్యక్తులు నేను పరిచయం చేసి నేను మీతో ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. You already know them, but I wanted to remind you about Martin Luther. మీకు వారు తెలిసే ఉంటుంది, నేను వాళ్ళు గుర్తు చేస్తున్నాను మీకు. వారిలో ఒకరు అంటే మార్టిన్ లూథర్ గారు. Another, his wife, Catherine von Bora. Catherine von Bora అనే తన యొక్క భార్య సతీమణి. You all know that Martin Luther made a great emphasis when he nailed 95 theses to the church. ఈ చర్చి బిల్డింగ్ కి ఆ ద్వారానికి 95 పాయింట్లు కలిగినటువంటి ఒక పత్రాన్ని ఆయన చేతులతో దాన్ని కొట్టిన దాని వలన వచ్చినటువంటి పరిస్థితులు అంటే మీకు అందరికీ తెలుసు. He was the background to start Bible colleges. బైబిల్ కాలేజీలు ప్రారంభించడానికి ఆయన వెనక నుంచి పరిచయం చేసినటువంటి వ్యక్తి. 1522 he was a person who wrote the need to study the word of God to the German council. 1522 సంవత్సరంలో జర్మన్ కౌన్సిల్ కి ఆయన వాక్యాన్ని చదవడం వల్ల అవసరత ఎంత ఉందో అది ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేశారు ఆయన. During this time the German people were laborers. ఆ సమయంలో జర్మన్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా కార్మికులుగా లేకపోతే పనిచేసేవారుగా ఉండేవారు. They were more of wood workers. ఎక్కువగా పొయ్యి పని చేసేవారుగా ఉండేవారు. They were living by daily wages. వారు ప్రతిరోజు ఆ జీతం వస్తే లేకపోతే ఆ కూలి వస్తే దాని ప్రకారం వారు దాన్ని బట్టి వాళ్ళు జీవించేవారు. And when Martin Luther realized that the Hebrew Greek literature was in Latin, he was the person who translated into English. దేవుని వాక్యం హెబ్రీ గ్రీక్ భాషలో ఉన్న కారణాన అప్పుడున్న ప్రజలు చదువుకునే దానికి వారికి అంత మాత్రం తెలియని భాష కాబట్టి ఆయన దాన్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేయడానికి ఆయన ముందుకు కొనసాగాడు. That's where we have the Tyndale Bible. అందుకనే ఈ టిండేల్ బైబిల్ అనేటువంటి మొదటగా ఇంగ్లీష్ భాషలోకి అది తర్జుమా చేయబడింది. And when the Bible college was started, బైబిల్ కాలేజ్ ప్రారంభించిన తర్వాత there were only few students in the classes. ఆ క్లాసులో చాలా కొద్ది మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండేవారు. He realized the mistake was the parents who were not allowing their children to come and study. దానికి ఆయన గమనించింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి బిడ్డల్ని ఆ బైబిల్ కాలేజీకి పంపించేదానికి ఆసక్తి చూపించేవారు కాదు. Remember, he made an impact on the translation, then he made an impact and created atmosphere to study the word of God. మీరు గమనించాలి, ఆయన దేవుని వాక్యాన్ని తర్జుమా చేయడంలో ఆయన తన పాత్రని చూపించాడు. అదే విధంగా ప్రజలకి అది అర్థమయ్యేటట్టుగా తెలియజేసేదాన్ని కూడా ఆయన వాతావరణాన్ని కల్పించాడు. The important life change in the entire Reformation, you see people looking unto God, not unto their family or unto their financial situation. ఈ రిఫార్మేషన్ ఉద్యమంలో మరి వారికి నేర్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనుషుల వైపు చూడక దేవుని వైపు చూచి ముందుకు కొనసాగాలి అనే కాన్సెప్ట్ ఆయన తెలియజేశారు. By 1560 there were 200 Bible colleges in entire 1760 సంవత్సరం కల్లా ఆ జర్మనీ దేశంలో 200 బైబిల్ కాలేజెస్ ప్రారంభమయ్యేదానికి మొదలు పెట్టేదానికి ఆయన కారణమయ్యాడు. This is part of one person, Martin Luther. ఇది మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి ఆయన త్యాగం, ఆయన పని. Next I wanted to talk about his wife, Catherine von Bora. ఆయన భార్య క్యాథరిన్ వోన్ బోరా అనేటువంటి ఆమె గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. She was a runaway nurse. ఆమె నర్సుగా పనిచేస్తూ ఆమె కన్యక అంటే క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో ఆమె నన్గా ఉండి పనిచేస్తూ అక్కడి నుంచి దాటి వచ్చేసినటువంటి ఆమె ఆ మధ్యలో వచ్చేసింది. She married Martin Luther.
ఆమె మార్టిన్ లూథర్ వివాహం చేసుకొని They did not have any finances. వారికి ఆ వివాహం చేసుకున్న సమయం అప్పట్లో మొదట్లో డబ్బులే మాత్రం లేవు వారి దగ్గర. And when Martin Luther was creating this reformation, the King of England gave him a small place to live. వారు ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ దేశపు రాజు వారికి కొంత ధనాన్ని చేకూర్చాడు. There was a small river passing by. వారు నివసించే ప్రాంతానికి ప్రక్కగా ఒక నది వెళ్తూ ఉంది. His wife Catherine used to catch fish and sell it for finances. ఆమె క్యాథరిన్ మార్టిన్ లూథర్ గారి భార్య ఆ నదిలో ఉన్నటువంటి చేపలు ఏదో విధంగా పట్టి వాటిని అమ్మి డబ్బు సంపాదించే విధంగా తన జీవనం కొనసాగింపు చేస్తుంది. On the stock market, it is because of Catherine Bonner. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు లేకపోతే మరి షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా క్యాథరిన్ బోరా గారి మనసు నుంచి వచ్చినటువంటి అని చెప్పాలి. Today, if you are able to read this Bible or if you are able to have literature, is because of Martin Luther. ఇప్పుడు మనం చదివేటువంటి బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది, మనం చదవగలుగుతున్నామంటే మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చినటువంటి ఆ తిరుగుబాటు ఉద్యమమే మన ఈ విధంగా మనల్ని దేవుని ఆత్మలో ముందు కొనసాగడానికి దోహదపడింది. So now I put a question to you. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తున్నాను. Where do you look? Do you look into the word or do you look into your finances? మరి నేను చెప్పిన విషయాలన్నీ మీరు గమనించగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? డబ్బు వైపు చూడాలనుకుంటున్నారా లేకపోతే దేవుని వాక్యం వైపు చూడాలనుకుంటున్నారా? There might not be another Martin Luther or there might not be another Catherine. ఇక్కడ మార్టిన్ లూథర్ లాంటి క్యాథరిన్ లాంటి వాళ్ళకి మనం వారి వైపు చూడాలి, వారి లాంటి వాళ్ళు ఉండాలి. But you can make an impact when you are set out. ఇప్పుడు మార్టిన్ లూథర్ క్యాథరిన్ లాంటి వాళ్ళు లేరు, మరి మీరే మార్టిన్ లూథర్ క్యాథరిన్ లూథర్ అనుకోండి. Please open your Bibles to Matthew chapter 10 verse 16. మత్తయి సువార్త 10:16 వచనం ఒకసారి తీయండి. Matthew chapter 10 verse 16. మత్తయి సువార్త 16 వచనం. సారీ, 10th chapter 16th verse. ఓకే, నేను చదువుతున్నాను, మీరు దయచేస్తున్నారు చెప్పి 16 వచనం 16 వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కంపనులై ఉండుడి. The 2 points to remember is being intelligent and being innocent. మీరు వివేకము కలిగి ఉండాలి లేక అమాయకంగా ఉండాలి. So at this point of time I will shorten my message. నేను ఈ సమయంలో కొద్దిగా నేను దేవుని వాక్యం పంచుకుంటాను. I request the congregation to please stand up and clap for these graduates. దయచేసి గ్రాడ్యుయేషన్ తీసుకునే వాళ్ళ కొరకు మిగిలినటువంటి కాంగ్రిగేషన్ సభలో ఉన్నవారు లేచి వారిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. Remember, graduates, you are not graduating today. మీరు ఈ రోజు మీరు ఈ పట్టా తీసుకోవడం లేదు. You will never graduate from the word of God. దేవుని వాక్యారంభము మాత్రమే. And whenever you see that certificate hanging on the wall, మీరు ఆ సర్టిఫికేట్ గోడ మీద తగిలించబడి ఉన్నప్పుడు చూసినప్పుడల్లా remember that is a death certificate. అదేంటంటే సావుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అని గమనించండి. May God glorify this kingdom for his kingdom. దేవుడు ఆయన సముద్రం అన్నాడు, ఒక ఆయన ముందు మాట తిట్టాడు, ఇవన్నీ మామూలే కదా. దేవుని సేవకు వచ్చిన తర్వాత ఇవన్నీ నేను కావులోనే పెరిగా, కావులోనే కాలేజ్ చదివా, కావులోనే అన్నీ చేశాను. నేను పెద్ద లీడం అయినప్పటికీ అన్నీ పోయింది కదా. తిట్టినా కోపడదు కానీ నాకంటే సేవకులు మా వాళ్ళు ఇంకా చదువులేదు, వాళ్ళు సేవకులు అందరూ ట్రైనింగ్ చేయించాను. మన ప్రిన్సిపాల్ గారు అన్నాడు, ఏమయ్యా మీ సేవకులందరికీ చదువు లేదు రా. అవును సార్, చదువుకోలేదు సార్. యశ్వరపు గారు అన్నట్టు వాడు విద్య లేని మామూలు కదా, లోకాన్ని తాలకింపు చేశారు. కానీ ఒకటి సార్, మీకు వాళ్ళకి తేడా ఉంది, మీరు ప్రార్థన చేయలేదు, వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు సార్, అందుకని సంఘాలు పెట్టారు. హలో చెప్పండి, మోకరించి ప్రార్థన చేసే సేవకులు
మీరందరూ కూడా మంచి ప్రార్థన పడుతుంది, మంచి ప్రార్థన బైబిల్ ఎంతోమంది ప్రార్థన చేసుకొని ఇందాక నాకు క్షేమం అనిపించింది. ట్రైనింగ్ చేసిన బైబిల్ చదవలేదంటే
Oh